సెలబ్రిటీస్ కాని వాళ్ళు, బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా చెయ్యేసి అప్పుడు అన్నం పెట్టిన దేవుళ్ళు చాలామంది ఉన్నారు కరోనా టైంలో. సో ఇప్పుడు ఎలాంటి సహాయం చేస్తే బాగుంటుంటారు వాళ్ళకి? అంటే ఆర్థిక పరంగా ఇస్తే బయట ఇల్లు కూడా కట్టలేదు వాళ్ళకి, నేను చూసా వెళ్ళి. సో ఇల్లు కట్టిస్తే ఎలా? ఇక అదంతా సినిమా పెద్దలు ఆలోచించుకొని, అంతటి సినిమాలు అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులతోటి, హీరోలతోటి, పెద్ద పెద్ద ప్రొడక్షన్లో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల దగ్గర వర్క్ చేశారు కనుక సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లే కానీ, హీరోలే కానీ ఒక క్యాబినెట్ పెట్టుకొని ఆ క్యాబినెట్లో మాట్లాడుకొని మరి వాళ్ళకి ఎంతవరకు సహాయం చేస్తారనేది వేచి చూద్దాం. ప్రస్తుతానికైతే వేచి చూద్దాం. మీరు ఆర్టిస్ట్గా మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం జరిగితే బెటర్ అంటారు? ఏం జరిగితే బెటరే ఉంది. ఇంత సో వాళ్ళ కొడుకులకు ఏమన్నా సినిమా ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చారు? సినిమా ఇండస్ట్రీ చిత్రపూర్ కాలనీలో వాళ్ళు ఆయనకి ఎందుకు రాలేదని చెప్పారు? ఆయన కృష్ణ వెంకట గారు సినిమా ఇండస్ట్రీకి వాళ్ళ పిల్లల్ని రానివ్వమని చెప్పారు. ఇప్పటివరకు రానివ్వలేదు. వాళ్ళు ఏం చదువుకున్నారో, ఏం జాబులు చేసుకున్నారో తెలియదు. ఏంటంటే చిత్రపూర్ కాలనీలో ఆయనకి ఎందుకు రాలేదని చెప్పి చాలా మందికి రాలేదు. అది ఎందుకు అనేది అక్కడ ఉన్నటువంటి పెద్దలకి, అక్కడ ఉన్నటువంటి మహానుభావులకి తెలుసు. మనకైతే తెలియదు. చాలా మంది వరకు రాలేదు. సినిమా ఇండస్ట్రీ చాలా మంది వరకు రాలేదు. పేద బిక్క చిన్న వాళ్ళకి ఎవరికి రాలేదు. 10 మందికి మిగతా ఏ జరిగినాయి కానీ ఆయనని సినిమా ఇండస్ట్రీ ఏదో పరంగా ఆయన కుటుంబాన్ని ఆదుకుంటే బాగుందని ఒక ఆర్టిస్ట్గా నేను కూడా. గబ్బర్ సింగ్ టీం అని ఒకటి ఉండేది, అందులో కృష్ణ వెంకట్ గారు కూడా ఒకళ్ళు. మరి ఆ గబ్బర్ సింగ్ టీం కూడా ఏం హెల్ప్ చేయలేదంటారా? ఎందుకు చేయలేదు? వెళ్ళిందిగా. గబ్బర్ సింగ్ టీం వెళ్ళింది, జబర్దస్త్ టీం వెళ్ళింది. ఆయన చావులో అందరూ పాల్గొన్నారు, అందరూ వెళ్ళారు, అందరూ కన్నీటి పలికారు. ఇంకొకటి ఏంటంటే, మనం వైజాగ్ సత్య అనే వ్యక్తిని మనం కామెడీగా చూస్తాం. అతను చేసే వీడియోస్ కానీ అన్ని కామెడీ. అతను వెళ్ళి ఎవరికి తెలియకుండా 30,000 చేతులు పెట్టి వచ్చారు. అతను పోయి చెప్పుకున్నాడా? అతను పోయి మీడియా ముందు చెప్పాడా? అతను పోయి న్యూస్ ఛానల్లో చెప్పాడా? వాళ్ళ భార్య వాళ్ళ కూతురే చెప్పింది. ఉన్నారు అటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. కామెడీనే కానీ ఎవరైనా కానీ ఉంటారు. పేరు పైకి చెప్పుకోకర్లేదు. ఈ చేతితో పెడితే ఈ చేతికి తెలియకుండా పెట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాగే వెళ్తారు, చేస్తారు. చేయని వాళ్ళు చేయలేదని వెయిట్ చూద్దాం. ఎంత నిరీక్షిస్తే అంత ఫలితం ఉంటుంది. ఓపిక ఉంటే ఫలితం ఉంటుంది. ఓపిక లేకపోతే పేషెన్స్ మెయిన్ ఇప్పుడున్న జనరేషన్. అదే లేదు, జనరేషన్ పేషెన్సే లేదు. ఇప్పుడు పెద్దోళ్ళకి ఉంటుంది. పెద్దోళ్ళు ఏంటంటే ఇప్పుడున్న యువతకు ఉండకపోవచ్చు పేషెన్సీ. పెద్దోళ్ళకైతే కొంత గొప్ప ఉంటుంది, ఆలోచన ఉంటుంది. ఆలోచనకి తగ్గట్టుగా పేషెన్స్ ఉంటుంది. బిగ్ బాస్ వెళ్తాడు కొద్దిగా ఆల్రెడీ అయిపోయింది, కవర్ చేస్తాం. సో చూసారు కదా మా ఫ్రెండ్స్, పెళ్ళొద్దురా బాబోయ్ అంటే ఇప్పటి వరకు కృష్ణ వెంకట్ గారి గురించి పాపం ఆమె అభిప్రాయం చెప్పింది. దానిలో పెద్ద తప్పు లేదు. ఇలాంటి లేడీని నికృష్టమైనటువంటి మా భాష నేను అన్న మనిషిని అంటే ఆ భాష ఆమె మార్చుకుంటే అవతల వాళ్ళు కూడా మార్చుకుంటారు. కానీ ఏదేమైనా మన సంస్కారం ఒకటి ఉంది, మన సాంప్రదాయం ఒకటి ఉంది కదా, ఆ సాంప్రదాయం ప్రకారం ఆయన అనడం చాలా చాలా తప్పు. ఓకేనా? థ్యాంక్ యూ. లాస్ట్గా పవన్ కళ్యాణ్ గురించి ఎక్కడ చెప్పారా? పవన్ కళ్యాణ్ మనుషుల దేవుడే. ఆయన గురించి మాట్లాడడం మన పూర్వజన సుకృతం. అంత గొప్ప వ్యక్తి రాజకీయాలలో, అంత గొప్ప వ్యక్తి లేడు, రాడు. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మామూలు ఉన్నారు చూడండి, మా మీడియా మిత్రుడు అందరు జనాలు మాత్రం లేదు. ఏ బ్రో, ఏ తీసుకో ఆ వీడియోలు తీసుకుంటాను. మరే వెళ్ళిపోతున్నావు చెప్పు. ఏ నువ్వేంద్ర సామి నా వెనకాల పెడతావు. తర్వాత ఇంకా నేను వర్క్ నుండి వచ్చేసాను. నీకు